Yes, good morning everyone. డోర్ క్లోజ్ చేసేయండి. వస్తారా ఇంకెవరైనా? ఓకే. Yes, good morning everyone. సో చిన్న టెక్నికల్ ఇష్యూ డిలేడ్. ఓకే. ఆడిబుల్ ఉందా అండి ఆన్లైన్లో? జూమ్లో వాళ్ళందరికీ ఆడిబుల్ ఉంది? జూమ్లో వాళ్ళకి ఆడిబుల్గా ఉందా? క్లియర్ ఎవ్రీథింగ్? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫామ్ చేస్తూ ఉండండి. సో విల్ స్టార్ట్ విత్ ద లెక్చర్. చెప్పండి. మనం నేర్చుకుంటున్న యాక్ట్ నేమ్ ఏంటండి? యాక్ట్ నేమ్ ఏంటి? యాక్ట్ ఫుల్ నేమ్? ఎగ్జాక్ట్లీ. సో ది టైటిల్ ఆఫ్ అవర్ యాక్ట్ ఈస్, దీన్ని మనం టైటిల్ అంటాం, ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 18 exactly 1st September 1872. So the title of the act is Indian Contract Act 1872. ఓకేనా? 1st September ఏంటండి? యాక్చువల్గా మనకి ఫార్మేషన్ లైక్ డ్రాఫ్ట్ చేశారు ఏప్రిల్న, లైక్ బట్ అల్టిమేట్గా ప్రెసిడెంట్ సైన్ చేసింది సెప్టెంబర్న. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సైన్ చేశారో అప్పటి నుంచే కదా మనకి యాక్ట్ అనేది లైక్ పబ్లిష్ అవుతుంది. అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా మనకి పబ్లిష్ అయింది ఎప్పుడని అంటే సెప్టెంబర్లో పబ్లిష్ అయింది. ఓకేనా? క్లియర్? సో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. సో కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ అంటే ఏంటండి అసలు? హలో, ఓకే. కాంట్రాక్ట్, ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ద కాంట్రాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేసాం. కరెక్టా? వాట్ ఈజ్ మీన్డ్ బై కాంట్రాక్ట్? వాట్ ఈజ్ మీన్ బై కాంట్రాక్ట్? టెలిగ్రామ్లో రాలేదా? అని యారు అందరూ చెక్ చేయమని చెప్పండి. ఇక్కడ సిఎస్ఎంఓ ఫౌండేషన్ December 2024 అండి ఆల్రెడీ. అని చెప్పండి. లింక్ ఆల్రెడీ సెంట్ జస్ట్ నో. ఓకేనా? మీకు రాలేదా? అందరికీ వచ్చి ఉంటుంది. సో కాంట్రాక్ట్ అంటే ఏంటనేది మనం డిసైడ్ చేద్దాం. సో కాంట్రాక్ట్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? స్టోరీ ఏంటి? లైక్ దేర్ విల్ బి ఒక పర్సన్ ఉన్నారు. సో లైక్ మజ్ను అని ఒక పర్సన్ ఉన్నారు, లైలా అని ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పాము. సో మజ్ను ఏం చేశారండి? ఈ ప్రపోజల్ ఆర్ ఆఫర్, గేవ్ ది ప్రపోజల్ ఆర్ ఆఫర్. ఇన్ రిటర్న్ he also gave the acceptance. అంటే ప్రపోజల్ ఆర్ ఆఫర్ ఉండాలి ప్లస్ యాక్సెప్టెన్స్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం? ఈ రెండు కూడా ఉంటే దెన్ ఇట్ విల్ క్రియేట్ ది ప్రామిస్ క్రియేట్ అవుతుంది.
మీరు వన్ పర్సన్ ప్రపోజ్ చేసిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ప్రామిసెస్ క్రియేట్ అవుతాయి. సో ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఫర్ యూ, సో నీకోసం నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇలా ప్రామిసెస్ చెప్పుకుంటారా? అంటే ఒక ప్రామిస్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ప్రామిసెస్ ఒకటి ఉంటే సరిపోతుందా? అమౌంట్ ఫైనాన్షియల్గా కూడా కావాలి కదా, అప్పుడే కదా లైక్ రిలేషన్ ఉంటుంది. సో దట్స్ వై ప్రామిస్తో పాటుగా కన్సిడరేషన్ కూడా ఇంపార్టెంటే. ప్రామిస్తో పాటుగా కన్సిడరేషన్ కూడా ఇంపార్టెంట్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ రెండు కూడా ఉంటే యూ కెన్ అగ్రీ ఫర్ ద మ్యారేజ్, అగ్రిమెంట్ మ్యారేజ్కి రెడీ. సో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ ఈజీగా మ్యారేజ్ అయిపోతుందా? నీడ్ టు టేక్ ద పేరెంట్స్ పర్మిషన్. పర్మిషన్ మనం ఏమంటాం? ఎగ్జాక్ట్లీ, ఎన్ఫోర్సియబుల్ బై లా. సో లా ద్వారా ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి. సో ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటే దెన్ ఇది కూడా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ ఫార్మ్ ది కాంట్రాక్ట్. ఈ డయాగ్రామ్ గుర్తుందా? అర్థమవుతుందా? సో దీన్నే మనం ఎలా డిస్కస్ చేసామండి? కాంట్రాక్ట్ అంటే ఏ సెక్షన్లో చెప్పారు? 2 clause H ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి కాంట్రాక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేశారు. అగ్రిమెంట్ అనేది ఈ డబ్ల్యూ ఉందా ఇక్కడ? సో అలాగే గుర్తుపెట్టుకోవడానికి 2 clause ఈలో చెప్పారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రామిస్ అనేది మనకి ఏ సెక్షన్లో చెప్పారండి అంటే పీని మనం లైక్ అప్ అండ్ డౌన్ చేసేసి రివర్స్ చేస్తే ఏమొస్తుంది? మనకి బి వస్తుంది. సో 2 clause బిలో మనకి ప్రామిస్ అంటే ఏంటో చెప్పారు. సో ఇలాగ మనకి టోటల్గా డెఫినేషన్స్ అండి. కాంట్రాక్ట్ అంటే డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం? ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే అన్ అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ కూడా ఎలా ఉండాలి? ఎన్ఫోర్సిబుల్ బై లా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఫార్మ్ ది కాంట్రాక్ట్ అవుతుంది. అగ్రిమెంట్ అంటే ఏంటి సార్ అంటే అగ్రిమెంట్ అంటే ఒక ప్రామిస్ ఉండాలి, ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా ఉండాలి. దెన్ ఇట్ విల్ ఫార్మ్ ది అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది. సో అండ్ ప్రామిస్ అంటే ఏంటి సార్ అంటే ఒక ప్రపోజల్ కానీ ఆఫర్ కానీ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉంటే దెన్ ఇట్ ఫార్మ్ ది ప్రామిస్ అవుతుంది. ఓకేనా? సో ఇలా కొన్ని లైక్ డెఫినేషన్స్ అని మనం ఆల్రెడీ చెక్ చేసాం. ఇప్పుడు చెప్పండి, నేను ఒకటి రాస్తాను. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అగ్రిమెంట్. కరెక్టా రాంగా? ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అగ్రిమెంట్. ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. రైటా రాంగా? ఆన్సర్, మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్. కరెక్టా రాంగా? అంటే అసలు కాంట్రాక్ట్ అవ్వాలంటే కాంట్రాక్ట్ అయిందంటేనే కంపల్సరీ అది అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా అయితేనే కదా. అంటే ప్రతి కాంట్రాక్ట్ కూడా అగ్రిమెంటే. కరెక్టా రాంగా? ప్రతి కాంట్రాక్ట్ కూడా అగ్రిమెంటే అవుతుంది. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్. ఇంకోటి చూడండి, ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. ప్రతి అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్ అవ్వాల్సిన రూల్ ఉందా? ఇప్పుడు మనం డ్రగ్స్ సేల్ చేయాలని అగ్రిమెంట్ రాసుకున్నాం, బట్ అది కాంట్రాక్ట్ అవ్వగలదా? అవ్వలేదు. ఎందుకు? ఎన్ఫోర్సబుల్ బై లాలో మనకు ఆల్రెడీ చెప్పారు లీగల్ ఆబ్జెక్ట్ ఉండాలి అని చెప్పారా? అక్కడ లీగల్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అక్కడ ఎన్ఫోర్సబుల్ బై లా వర్క్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది? అది కాంట్రాక్ట్ అవ్వలేదు. సో దట్స్ వై మనం ఏమని చెప్తామండి అంటే ఒక సింగిల్ లైన్ చెప్తామండి. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ an agreement, but every agreement is not a contract. చెప్పండి ఈ లైన్ ఒకసారి అందరూ కూడా చదవండి. ఈ లైన్ చదవండి. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్. చెప్పండి నాతో పాటుగా. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్, బట్ ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. మళ్ళీ చదవండి. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ అగ్రిమెంట్. కరెక్టా రాంగా? ఇది అనాలిసిస్ చేయండి.
కరెక్టా రాంగా? జూమ్లో వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి, చదవమన్నప్పుడు చదువుతూ ఉండాలి మీరు కూడా. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, క్లియర్. కరెక్టే, కరెక్టే కదా. ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ప్రతి కాంట్రాక్ట్ కూడా అగ్రిమెంటే కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వదు, అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవుతుందండి అంటే ఎన్ఫోర్సబుల్ బై లా అయినప్పుడు మాత్రమే అవుతుంది, కానీ రిమైనింగ్ సిచ్యువేషన్స్లో అవ్వదు కదా. సో దట్స్ వై దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. అండ్ మీకు ఎంసీక్యూస్లో కూడా మల్టిపుల్ టైమ్స్ అడుగుతారు ఇలాంటివి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు, ట్రూ ఆర్ ఫాల్స్ మీరు చెప్పాలి. చెప్తారు, లేకపోతే డైరెక్ట్గా ఇలా కూడా అడుగుతారు, ఏమని? ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, ట్రూ అని అడుగుతారు. ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. ఎవ్రీ అగ్రిమెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ అంటారు, ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్ కదా. అలాగా ఇంకొకటి, లేకపోతే ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అంటారు, ట్రూ. సో అలా మీరు ఎలాగైనా ఈ లైన్ నుంచి ఎలాగైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఎగ్జాక్ట్. ఓకేనా? ఓకేనా, కంప్లీటెడ్. సో డెఫినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత వి స్టార్టెడ్ విత్ ది వాట్ ఈజ్ మీన్డ్ బై ఎన్ఫోర్సబుల్ బై లా. కాంట్రాక్ట్ అంటే ఏంటో డెఫినేషన్ అర్థమైంది మనకి, అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థమైంది, ప్రామిస్ అంటే ఏంటో అర్థమైంది, కన్సిడరేషన్ అంటే అర్థమైంది. కాంట్రాక్ట్ అంటే ఇదే. సో డైరెక్ట్ ఇది కూడా చెప్పొచ్చు, అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా అన్నా కానీ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అంటే ఏంటో మనం చదివేసాం, అసలు ఏంటి మీనింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ వి డిస్కస్. బట్ వాట్ ఈజ్ మీన్ బై ఎన్ఫోర్సబుల్ బై లా? ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటి అనేది మనకి ఎక్కడ చెప్పారండి? ఎన్ఫోర్సబుల్ బై లా ఈస్ డిస్కస్డ్ ఇన్ ఎగ్జాక్ట్లీ సెక్షన్ నెంబర్ 10లో మనకు చెప్పారు. ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకి ఏంటండి అంటే అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై లా అవుతుంది అని చెప్పారు. అదోందా? ఎగ్జాక్ట్లీ. సో సెక్షన్ 10 రిలేటెడ్ కూడా మనం ఒక స్టోరీ ఫ్రేమ్ చేసాం, గుర్తుందా? సెక్షన్ 10 కోసం కూడా వాట్ ఈస్ సెక్షన్ 10లో మనకి ఏం చెప్తారండి అంటే, సెక్షన్ 10లో మనకి ఏం చెప్తారండి అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చెప్తారండి. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫస్ట్ అగ్రిమెంట్ ఉండాలి, కరెక్టా? ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి అగ్రిమెంట్ ఉండాలి, అండ్ అగ్రిమెంట్తో పాటుగా ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి, అవునా? ఎన్ఫోర్సియబుల్ బై లా అంటే ఏంటి అనేది మనకి డిఫరెంట్ కండిషన్స్ చెప్పారు. అక్కడ కండిషన్స్లో ఏంటండి, లైక్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో పార్టీస్ ఆర్ క్యాపబుల్ ఆర్ కాంపిటెంట్. ఎవరైతే పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కాంట్రాక్ట్లో వాళ్ళిద్దరూ కూడా కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఒక పర్సన్, సో ఐ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ది డ్రంక్డ్ పర్సన్తో నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను. ఫుల్ డ్రింక్ చేస్తున్నారు, అతని దగ్గరికి వెళ్ళి సో నీ ప్రాపర్టీ మొత్తం నాకు రాసి ఇచ్చేసి అంటే రాసి ఇచ్చేశారు 1,00,000 రూపీస్కి. 1 crore వాల్యూది 1,00,000 రూపీస్కి రాసి ఇచ్చేశారు. నువ్వు నా ఫ్రెండ్ తీసేసుకొని ఇచ్చేశారు. అలా ఇప్పుడు ఏంటండి,
ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారో అగ్రిమెంట్ అంతా సైన్ చేశారు, ఇద్దరు కూడా సైన్ చేసాం. సో నెక్స్ట్ డే నేను వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాను. సో ఈ ల్యాండ్ ఈ ప్రాపర్టీ మొత్తం నాది, చూడండి అగ్రిమెంట్లో సైన్ కూడా చేశారని చెప్పాను. అది వ్యాలిడ్ అవుతుందా అంటే వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు వ్యాలిడ్ అవ్వదండి అంటే కాంట్రాక్ట్లో సైన్ చేసేటప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నాట్ ఇన్ ఏ క్యాపబుల్ మైండ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. సో మీరు ఏదైతే చెప్తున్నారో అది అర్థం చేసుకునే కెపాసిటీ అతనికి లేదు. అండ్ దట్స్ వై మనకేంటండి అంటే ఈ దట్స్ వై మనకేంటండి అంటే హీఈస్ లైక్ వీఆర్ నాట్ హీఈస్ దట్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. బికాజ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అది అర్థం చేసుకునే మైండ్ సెట్లో అతను లేరు కదా ఆ టైంలో. దట్స్ వై దాన్ని మనం ఏమంటున్నామండి అంటే కాంట్రాక్ట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. బికాజ్ క్యాపబిలిటీ లేదు, ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్. లేదు అంటే ఒక చిన్న మైనర్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ చదువుతున్నారు ఒక పిల్లాడు. సో 10 ఇయర్స్ ఉన్నాయి అతనికి, 10-12 ఇయర్స్ ఉన్నాయి. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏమని చెప్పామండి అంటే లైక్ అతని దగ్గర ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ నేను పర్చేస్ చేస్తాను, ఐ విల్ గివ్ యూ 10 రూపీస్ అని చెప్పాను. అతను ఓకే సార్ నేను ఇస్తాను అని చెప్పాను. సో కాంట్రాక్ట్ అనేది ఇట్ మే బీ రిటర్న్, ఇట్ మే బీ ఓరల్ అని చెప్పాను నేను. అంటే రాసే లైక్ రిటర్న్గా కూడా రాయొచ్చు, లేకపోతే మనం ఓరల్గా కూడా మాట్లాడుకున్నా కానీ వ్యాలిడ్ అవుతుంది. సో ఆ మైనర్తో నేను అదే చెప్పాను. సో నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను, సో ఆ సైకిల్ నాకు 10 రూపీస్కి సేల్ చేయంటే అతను కూడా సేల్ చేస్తా అన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, నేను ఆఫర్ ఇచ్చాను, అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ప్రామిస్ క్రియేట్ అయింది, కన్సిడరేషన్ 10 రూపీస్ ఇస్తున్నాను, అగ్రిమెంట్ క్రియేట్ అయింది. ఎన్ఫోర్సబుల్ బై లా అవుతుందా అంటే అవ్వదు. ఎందుకండి అంటే ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే బోత్ ద పార్టీస్ మస్ట్ బీ కాంపిటెంట్. సో ఇక్కడ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్, హీఈస్ ఎ మైనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అనేది అసలు ఇన్వాలిడ్ థింగ్ అది. అర్థమవుతుందా? సో దట్స్ వై పార్టీస్ ఇక్కడ పార్టీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ క్యాపబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. దట్స్ ఇట్. అయిందా? సో అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఆ తర్వాత ఇంకా మనకి ఎన్ఫోర్సబుల్ బై లా అంటే పార్టీస్ క్యాపబుల్ ఉండాలని చెప్పాం. ఇంకానండి కన్సిడరేషన్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ చెప్పామా, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారంటే నేను సేల్ చేయగలగాలి, మీరు పర్చేజ్ చేయాలి. లైక్ అలా ఉండాలి కానీ రిలేషను నేను ఏదో ఫ్రీగా లైక్ ఇదిగో ఇదంతా తీసుకెళ్ళిపో, సో ఇలా ఈ ఫోన్ తీసుకెళ్ళిపోండి, సో నాకు ఒక 10 రూపీస్ ఇవ్వండి అని చెప్తాను. లైక్ ఒక లీగల్ రిలేషన్షిప్ లేదు అక్కడ. అంటే నేను సేల్ చేస్తున్నాను మీరు బై చేస్తున్నారని లేదు, ఏదో నార్మల్గా ఇచ్చేస్తున్నాం, అది లీగల్ రిలేషన్షిప్ అవ్వదు. లేదా ఫాదర్ చెప్పారు ఏమని సన్కి, సో ఇఫ్ యూ గెట్ దిస్ మార్క్స్, ఇన్ని మార్క్స్ కనుక తెచ్చుకుంటే ఐ విల్ బై యూ సమ్ లైక్ మీకేంటి లైక్ ఆడి కారు కొనిపిస్తానని చెప్పారు, లేదా బెంచ్ కారు కొనిపిస్తానని చెప్పేశారు. సో అన్ని మార్క్స్ వచ్చేసాయి. బట్ కాకపోతే బెంచ్ కారు కొనిపిస్తానన్నారు కదా డాడీ అంటే, సో అది ఎందుకు జస్ట్ జోక్ చేశానులే, సో ఈ కారు కొనిపిస్తానని ఏదో చిన్న కారు ఏదైనా కొనిపించారు. సో అప్పుడు అతను ఫాదర్ బెంచ్ కారు కొనిపించలేదని కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరా అంటే హీ కెనాట్. బికాస్ అక్కడ లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వలేదు కదా. అక్కడ ఫాదర్ ఈజ్ నాట్ ఏ సెల్లర్ అండ్ సన్ ఈజ్ నాట్ ఏ బయర్. అంటే ఒక లీగల్ రిలేషన్షిప్ లేదు అక్కడ, అది నార్మల్ సోషల్ రిలేషన్షిప్. సో సోషల్ రిలేషన్షిప్ కాబట్టి అలాంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ లీగల్ రిలేషన్షిప్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓన్లీ లీగల్ రిలేషన్షిప్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇంకా ఇక అన్ని పాయింట్స్ సెక్షన్ 10లో చెప్పినవి అడిషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కంబైన్ చేస్తే మనకి ఇంకా చాలా వస్తాయి. 2 పార్టీస్ ఉండాలి. 2 పార్టీస్ అంటే కంపల్సరీ 2 పార్టీస్ అని అంటే కాదు, దిస్ ఇస్ ద మినిమం రిక్వైర్మెంట్. మినిమం 2 పార్టీస్ ఉండాలి. ఇక ఆ తర్వాత ఎంతమంది ఉన్నా పర్లేదు. మన కాంట్రాక్ట్ అనేది ఒకేసారి 4-5 మెంబర్స్తో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఒక వర్క్ చేయించడానికి మనం ఏంటంటే ఒక 4-5 మెంబర్స్ దగ్గర సైన్ తీసుకుంటున్నాం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, సో ఒక 4-5 కాంట్రాక్ట్స్తో మనం సైన్ చేయించుకుంటున్నాం. అది అంటే సింగిల్ పర్సన్తోనే కాదు కదా, మల్టిపుల్ పర్సన్స్తో కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నామా. సో కాంట్రాక్ట్ అనేది నాట్ ఓన్లీ 2 పర్సన్స్, మేబీ మల్టిపుల్ పర్సన్స్తో కూడా మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. బట్ మినిమం అయితే 2 ఉండాలి. మీరు ఒక్కళ్ళే ఉండి మీరే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా? మీరే ఆఫర్ చేస్తున్నారు, నేను మీ దగ్గర ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఏదైతే ఉందో మీరే ఆఫర్ ఇచ్చేసారు. సో ఒక లెటర్ ఓపెన్ చేశారు, ఒక పేపర్ ఓపెన్ చేశారు. సో ఐఎమ్ ఆఫరింగ్ దిస్ ఫోన్ టు మళ్ళీ మీ పేరే, ఐ మై సెల్ఫ్, మీ పేరేంటి,
విష్ణువర్ధన్. సో విష్ణు, మై సెల్ఫ్ విష్ణు సెల్లింగ్ దిస్ ఫోన్ టు ద విష్ణు. సో ఎట్ ద ప్రైస్ ఆఫ్ 20,000 అని మీరే రాసుకున్నారు. ఇద్దరు కూడా రెండు సైన్స్ కూడా మీరే చేస్తారు. అంటే అక్కడ కాంట్రాక్ట్ అవ్వాల్సిన బేసిక్ థింగ్ లేదు కదా. సో కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫర్ ఇచ్చారు, మీరే యాక్సెప్ట్ చేశారు, ప్రామిస్ క్రియేట్ అయింది, కన్సిడరేషన్ ఇచ్చారు, అగ్రిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే ఎన్ఫోర్సబుల్ బై లా లేదు. ఎన్ఫోర్సబుల్ బై లాలో ఏమని చెప్పారు? మినిమం 2 పార్టీస్ ఉండాలి. మినిమం 2 పార్టీస్ ఉండాలి. మీరు ఒక్క పార్టీనే కాబట్టి సో యూ కెన్ నాట్ ఫార్మ్ ది కాంట్రాక్ట్ బై యువర్ సెల్ఫ్. ఓకేనా? సో దట్స్ వై పార్టీస్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, అండ్ దే ఆర్ ఇన్ ఏ కాంపిటెంట్ అయి ఉండాలి. సో కన్సిడరేషన్ ఆల్రెడీ చెప్పాం. ఆ తర్వాత పాజిబుల్ ఈవెంట్ ఆర్ పాజిబుల్ థింగ్స్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం, మధ్యలో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటండి అంటే సో లైక్ చెప్పాను, పాసిబుల్ ఈవెంట్ అంటే మనం కాంట్రాక్ట్లోకి ఎందుకు ఏమని ఎంటర్ అవుతున్నామండి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ నుంచి 10 బిల్డింగ్స్లోకి జంప్ చేస్తే సో ఐ విల్ గివ్ యూ 1 lakh అని చెప్పాను. కాంట్రాక్ట్ నేను ఆఫర్ ఇచ్చాను, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, కన్సిడరేషన్ ఉంది, ప్రామిస్ క్రియేట్ అయింది, అగ్రిమెంట్ కూడా అయింది. బట్ అది కాంట్రాక్ట్ అవ్వదు. కాంట్రాక్ట్ ఎందుకు అవ్వదండి అంటే అది ఎన్ఫోర్సబుల్ బైలా లేదు. ఎన్ఫోర్సబుల్ బైలాలో ఏమని చెప్పారు మనకి? పాసిబుల్ ఈవెంట్ అయి ఉండాలి. అది పాసిబులా? ఒక బిల్డింగ్ నుంచి 10 బిల్డింగ్స్ మీదకి జంప్ చేయడం పాసిబులా? పాసిబుల్ అవ్వదు కదా. లేదా 10th ఫ్లోర్ నుంచి కిందకి జంప్ చేయడం పాసిబుల్ అవ్వదు కదా. అలాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కాంట్రాక్ట్ ఏదైనా అగ్రిమెంట్ ఏదైనా రాసుకున్నా కానీ అవి కాంట్రాక్ట్ అని చెప్పకూడదు మనం. అవి కాంట్రాక్ట్ అవ్వవు కూడా. ఒకటండి, కాంట్రాక్ట్ అయితే ఒకటి ఏంటండి అంటే ఏదైనా సరే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అయితే మాత్రమే మీరు కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు. ఓకేనా? ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అయితే మాత్రమే మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేసి యూ కెన్ గెట్ యువర్ రిజల్ట్స్. అదవుతుందా? సో అదర్వైజ్ మీకు కాంట్రాక్ట్ కింద క్రియేట్ అవ్వలేదు అనుకోండి, మీరు కోర్టులో కేసు ఫైల్ చేయలేరు. ఇంకా ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఫ్రీ కన్సెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఫ్రీ కన్సెంట్ అంటే మనం ఒక గన్ తీసుకెళ్ళి అక్కడ లైక్ పాయింట్ బ్లాక్లో అలా గన్ పెట్టేసి సో సైన్ చేయండి, నీ బిల్డింగ్ మొత్తం రాసిస్తావా అని అడిగాం, ఆఫర్ ఇచ్చాం. అతను కూడా ఏమంటాడు, గన్ చూసి ఏం చేస్తాడండి, రాసిస్తారు. ప్రైస్ ఎంత అంటే 1 lakh. ఇప్పుడు చెప్పండి, ఆఫర్ ఉందా ఇక్కడ? నేను ఆఫర్ చేశాను, గన్ పెట్టేసి ఆఫర్ ఇచ్చాను. అతను యాక్సెప్టెన్స్ ఇచ్చారా? యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అయితే ప్రామిస్ క్రియేట్ అయిందా? ప్రామిస్ కూడా క్రియేట్ అయింది. ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ అయిందా? నేను 1 lakh పే చేస్తాను, అది 100 lakhs బిల్డింగ్, అది నేను 1 lakh పే చేశాను. సో కన్సిడరేషన్ కూడా క్రియేట్ అయిపోతే ఏమవుతుంది? అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది. అగ్రిమెంట్ కూడా వచ్చేసింది. ఆ అగ్రిమెంట్కి నెక్స్ట్ ఏం చేసాం మనం? ఎన్ఫోర్సబుల్ బైలా అయి ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ఫోర్సబుల్ బైలా అయిందా? లేదు. ఎందుకు? ఎన్ఫోర్సబుల్ బై లాలో మనకు ఒక పాయింట్ ఏమని చెప్పారండి అంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి అని చెప్పారు. అవునా? ఫ్రీ కన్సెంట్ ఉండాలి అని చెప్పారు. సో ఇక్కడ ఫ్రీ కన్సెంట్ ఉందా? లేదు కదా. సో ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి సో ఈ డజంట్ ఫార్మ్ ది కాంట్రాక్ట్ అవ్వదు. అంటే కాంట్రాక్ట్ అవ్వదంటే ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, నేను పాయింట్ బ్లాక్లో పెట్టి సైన్ చేసి తీసుకున్నాను ఒక పేపర్, ఆ పేపర్ తీసుకెళ్ళి నేను కోర్టులో ప్రజెంట్ చేయలేను. కోర్టులో తీసుకెళ్ళినా కానీ అది ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వదు. అదవుతుందా? ఎందుకు వ్యాలిడ్ అవ్వదండి అంటే యు ఆర్ నాట్ ఫాలోడ్ ద ఎన్ఫోర్సబుల్ బై లాలో ఆ కాంట్రాక్ట్ అనేది ఫ్రీ కన్సెంట్ ద్వారా ఇవ్వాలి. బట్ అక్కడ ఫ్రీ కన్సెంట్ జరిగిందా? ఫ్రీ కన్సెంట్ జరగలేదు. సో లైక్ కోయర్షన్, భయపెట్టించి మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, లేకపోతే అండూ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఫ్రాడ్లెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు, లేకపోతే ఏదైనా ఫ్రాడ్గా లైక్ యూ చీటెడ్ సమ్మన్. ఒక పర్సన్కి లైక్ ఏంటంటే చెప్పాను, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఈ బిల్డింగ్ మొత్తం పడేస్తున్నారు, సో ఈ ఏరియా మొత్తం క్లోజ్ చేస్తున్నారు గవర్నమెంట్, సో తర్వాత అయితే అసలు 0 వాల్యూ వస్తుంది, ఇప్పటికి సేల్ చేస్తే మీకు 10 lakhs ఇస్తానని చెప్పాను నేను. అండ్ అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ బిల్డింగ్ తీసేసుకున్నాం మనం. బట్ తర్వాత ఆ పర్సన్కి తెలిసింది ఏంటంటే అంటే అదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని పర్సన్కి తెలిసిపోయింది. అప్పుడు ఏంటి, మనం ఏదైతే బిల్డింగ్ అలా తీసుకున్నామో దాని రిలేటెడ్గా కోర్టులో ఏదైనా కేసు ఫైల్ చేసినా కానీ మనం ఏదైతే కాంట్రాక్ట్ రాసుకున్నామో అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎందుకు? యు ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ బై గివింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అదవుందా? అంటే ఇవన్నీ కూడా ఎందుకండి అంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అదవుతుందా?
ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఉందా లేదా మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి. సింపుల్. మీ రిలేటెడ్‌గానే ఇప్పుడు మీరే ఇప్పుడు ఏంటండి అంటే లైక్ సంథింగ్ ఎవరో ఒకళ్ళు వచ్చారు. మీకేంటండి అంటే లైక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి, ఒక ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేసేసి, మీ బిల్డింగ్ మొత్తం రాయించేసుకొని ఎళ్ళిపోయారు. అదేంటి సార్ అయిపోయినట్లేనా అంటే, కాదు. లాలో మీకు ప్రొటెక్షన్ ఉంది. లాలో క్లియర్‌గా చెప్పారు. ఫ్రీ కన్సెంట్ లేకపోతే మీకు ఫ్రీ కన్సెంట్ లేదు. ఫ్రీ కన్సెంట్ అంటే మీ మీ మైండ్ లైక్ ఏంటంటే మీరేదైతే చెప్తున్నారో లైక్ మీకేంటంటే అంటే దే హావ్ గివెన్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంటర్ అయ్యారు కాబట్టి సో దట్స్ వై మీకు ప్రొటెక్షన్ ఉంది. మీరు మళ్ళీ మీ బిల్డింగ్ ఏదైతే ఉందో మీ బిల్డింగ్ మళ్ళీ మీరు రికవర్ చేసేసుకోవచ్చు. బికాస్ అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారో అది ఇన్వాలిడ్ అవుతుంది. అవునా? సో అంటే ఇక్కడ మీకు ప్రొటెక్షన్ దొరుకుతుందా లేదా? సో ఇవన్నీ ఎందుకు ఎన్ఫోర్సబుల్ బై లా అనే కండిషన్స్ అన్నీ ఎందుకు ఇచ్చారండి అంటే సో అల్టిమేట్‌గా ప్రొటెక్షన్ క్రియేట్ చేయాలి పబ్లిక్‌కి. లేకపోతే ఇలా ఒకవేళ ఈ ఈ ఈ లాస్ గనుక లేకపోతే అందరూ కూడా ఏం చేస్తారండి? లైక్ రౌడీ షీటర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? వస్తారు, గన్ పెట్టేస్తారు, సైన్ చేసుకొని వెళ్ళిపోతారు. బిల్డింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అలాగా. సో అలా వెళ్ళిన మీకు మూవీస్‌లో చూపిస్తూ ఉంటారా? గన్ పెట్టేసి సో ల్యాండ్ అంతా కబ్జా చేస్తారు. ల్యాండ్ కబ్జా జరుగుతుందా? అంటే భయపెట్టించేసి సైన్ చేపించేసుకుంటారు. బట్ అలా జరిగినా గానీ, సైన్ చేయించుకున్నా గానీ అది వాలిడ్ అవ్వదు. తర్వాత మళ్ళీ ఆ పర్సన్ కోర్ట్‌లోకెళ్ళి కేస్ ఫైల్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని భయపెట్టించేసి ఆ ల్యాండ్ పేపర్స్ మీద లైక్ ల్యాండ్ పేపర్స్‌లో సైన్ చేయించుకొని వెళ్ళిపోయారు మీ దగ్గర నుంచి. ఇప్పుడు ల్యాండ్ అతని పేరు మీద ఉంది. బట్ కాకపోతే మీరెళ్లి కోర్ట్‌లో కేస్ ఫైల్ చేశారంటే మీ ల్యాండ్ మీకొచ్చేస్తుంది. ఎందుకు? అక్కడ ప్రాపర్ కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వలేదు. అక్కడ మీరు ఏదైతే సైన్ చేశారో, ఆ డాక్యుమెంట్‌లో ఏదైతే సైన్ చేశారో దట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్టే అవ్వనప్పుడు అసలు కోర్ట్‌లో ఫైల్ చేయడానికి ఛాన్సే లేదు. ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వకపోతే కోర్ట్‌లో ఏదైతే లైక్ ఆ కాంట్రాక్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలిడ్ కాదు కదా! ఇది ఇన్‌వాలిడ్ కాంట్రాక్ట్. ఇన్‌వాలిడ్ కాంట్రాక్ట్ అంటే మీ దగ్గర మిమ్మల్ని ఎవరైతే భయపెట్టించి సైన్ చేయించారో, ఆ పర్సన్ దగ్గరికి అసలు మీ ల్యాండ్ ఇంకా వెళ్ళలేదు. అతని నేమ్ మీదకి వెళ్ళలేదు. అర్థమవుతుందా? బికాస్ బికాస్ అదేంటండి కాంట్రాక్టే కాదది. ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్. లీగల్ అని కాదు, ఫ్రీ కన్సెంట్. ఇల్లీగల్ కాదు కదా అది. మీకు ఫ్రీ కన్సెంట్ లేదు. మిమ్మల్ని భయపెట్టించారంటే అది ఇల్లీగల్ కాదు. అర్థమవుతుందా? దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. మీకు ఏంటంటే కోయర్షన్ జరిగింది, అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్ జరిగింది. ఇలా చెప్తాం మనం. కోయర్షన్ జరిగింది. కోయర్షన్ అంటే లైక్ సంథింగ్ మీకు భయపెట్టించి తీసుకోవడం. అంతే. ఓకేనా? సో ఇలా చేసినా గానీ దెన్ ఇట్ విల్ బి లైక్ ఏంటండి అంటే ప్రాపర్‌గా మనకి ఎన్ఫోర్సబుల్ బై లా లేనట్లే. ఇంకా లైక్ ప్రాపర్ ఫార్మాలిటీస్. ఫార్మాలిటీస్. ఫార్మాలిటీస్ అంటే లైక్ యాక్చువల్‌గా ఒకటి చెప్పండి. కాంట్రాక్ట్ అనేది ఎలా ఉండొచ్చండి? కాంట్రాక్ట్ అనేది ఎలా ఉండాలి? రిటెన్‌గా ఉండాలా? ఓరల్‌గా ఉండాలా? ఓహ్! సో కాంట్రాక్ట్ మే బి రిటెన్ ఆర్ ఓరల్. ఎలాగైనా ఉండొచ్చు. అంటే మనం కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఒక పేపర్ తీసేసుకొని, సైన్ చేసేసుకొని అలాగైనా ఉండొచ్చు. లేదా మనం నార్మల్ మాట్లాడుకున్నా గానీ అది వాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. నేను చెప్పాను. ఐ విల్ సెల్ దిస్ మొబైల్ టు యూ అని చెప్పాను. మీరు నేను సెల్ చేస్తాను, పర్చేజ్ చేస్తారని నేను మీకు ఆఫర్ ఇచ్చాను. మీరు కూడా యెస్ సార్ పర్చేజ్ చేస్తానని మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ప్రామిస్ క్రియేట్ అయింది. కన్సిడరేషన్ చెప్పేసాను. ఒక 30,000 కన్సిడరేషన్ కూడా చెప్పాం మనం. సో కన్సిడరేషన్ కూడా వచ్చిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ది అగ్రీమెంట్. అండ్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. యెస్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉంది. ఎందుకు మన ఇద్దరం 2 పార్టీస్ అనుకోండి. 2 పార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటెంట్ కూడా అనుకోండి. కాంపిటెంట్ ఫ్రీ కన్సెంట్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఆటోమేటిక్ కాంట్రాక్ట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఒకవేళ ఆ తర్వాత నేను సేల్ చేయనని చెప్పినా గానీ, ఆ తర్వాత నేను సేల్ చేయను అని మళ్ళీ నేను ఆపేసాననుకోండి, మళ్ళీ మీరెళ్లి కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. సార్ ఇలా నాకు ఆఫర్ ఇచ్చారు, యాక్సెప్టెన్స్ ఇచ్చాను, అగ్రీమెంట్ మొత్తం జరిగింది. ఎన్ఫోర్సబుల్ బై లా కూడా ఉంది. సో ఇతను మళ్ళీ ఇప్పుడు సేల్ చేయను అంటున్నారని మీరు కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చు. అవునా? డాక్యుమెంటేషన్ ఏదంటే డాక్యుమెంటేషన్ అవసరం లేదు. బికాజ్ కాంట్రాక్ట్ అనేది రిటెన్‌గా ఉండొచ్చు, ఓరల్‌గా కూడా ఉండొచ్చు కాబట్టి మీరు కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తే అది ఇట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎ వాలిడ్ కాంట్రాక్ట్. బట్ ఏంటండి అంటే మనం ప్రిఫరెన్స్ ఏంటి నార్మల్‌గా రిటర్న్‌కి ఇస్తాం. లైక్ రిటర్న్ ఇస్తే ఇక భయం లేదు కదా! మీరు రిటర్న్‌గా సైన్ నా దగ్గర సైన్ చేసుకున్నారు. ఈ మొబైల్ సేల్ చేయాలని. సో ఇక సైన్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రూఫ్ ఉంది కదా మీ దగ్గర. ఫుల్ ప్రూఫ్ ఉంది కాబట్టి సో మనం ప్రిఫర్ చేసేదైతే రిటర్న్‌గా ఎక్కువ ప్రిఫరెన్స్ మనం రిటర్న్‌గా చేస్తాం. సో రిటర్న్‌గా మనం కాంట్రాక్ట్ ఎంటర్ అయితే అసలు నో ప్రాబ్లమ్ కదా ఎవరికీ కూడా. కరెక్టా? సో అలాగే బట్ కాకపోతే ఇదొకటి. బట్ ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా రిటర్న్‌గానే రాసుకోవాలి. ఎలాగా?
ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మీరు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్నిట్లో మీరు సైన్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నిట్లో కూడా మీరు కంపల్సరీగా సైన్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఓవరాల్గా మనం మీరు ఎప్పుడన్నా ఇలా చూసారు ఎక్కడన్నా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ నా మీద ఇన్సూరెన్స్ ఇచ్చేసి నేను నీకు అమౌంట్ పే చేస్తాను అని ఎక్కడన్నా డైరెక్ట్గా మాటలతో అయిపోతుందా? కంపల్సరీగా వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు సైన్ చేయాలి. అర్థమవుతుందా? ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సైన్ చేయాలి. అంటే కొన్ని కొన్ని అంటే అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకండి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్లో ఏముంటుంది, నామినీ కూడా ఉంటారు. అంటే ఇన్ కేస్ మీరు ఎక్స్పైర్ అయిపోతే మీ ప్లేస్లో ఆ అమౌంట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? అదే మనం ఓవరాల్గా మాట్లాడుకున్నాం అనుకోండి, సో ఈ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, సో నాకు వేరే పర్సన్కి ఇవ్వండి అని నేను ఇన్సూరెన్స్ కంపెనీతో జస్ట్ మాట్లాడుకున్నాను. సో ఒకవేళ మనం లైక్ ఎక్స్పైర్ అయిపోతే ఆ పర్సన్ ఎక్స్పైర్ అయిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నిజంగానే పే చేస్తారని గ్యారెంటీ ఉందా మన నామినీకి? లేదు కదా. ఎందుకు? ప్రూఫ్ ఏం లేదు కదా ఇక్కడ. దట్స్ వై కొన్ని కాంట్రాక్ట్స్ అనేది కంపల్సరీగా రిటర్న్గానే రాసుకోవాలి. కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి ఎలాగా ప్రామిసరీ నోట్ చూసారా ఎప్పుడన్నా? ప్రామిసరీ నోట్స్ చూసారా? లైక్ నోట్స్ ఉంటాయి అంటే అదేంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా లైక్ అమౌంట్ అనేది ఎవరికన్నా అప్పు ఇచ్చినా కానీ లేకపోతే లెండ్ చేసినా కానీ లేకపోతే లైక్ బారో చేస్తారనుకోండి, వాళ్ళకి ప్రామిసరీ నోట్ రాయిస్తారు. అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లోనే మొత్తం రాసేసి సైన్ చేసేసుకుంటారు, స్టాంప్ అంటిస్తారు. అప్పుడే దాన్ని ఏమంటాం, వ్యాలిడ్ అని చెప్తాం మనం. అంతే. సో అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని మీరు నార్మల్గా ఒక వైట్ పేపర్లో రాసేసి సైన్ చేసుకుంటే అది వ్యాలిడ్ అవ్వదు. ఒక ప్రామిసరీ నోట్ తీసుకోవాలి, దాని మీద స్టాంప్ కూడా అటాచ్ చేసి సైన్ చేయించాలి. అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. అలా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ ఏంటండి అంటే కంపల్సరీగా రిటర్న్గానే ఉండాలి, ఓరల్గా ఉండకూడదు. అలా మనకి ఎక్కడ ఏది ఓరల్గా ఉండాలి, ఏది రిటర్న్గా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. సో ప్రాపర్ ఫార్మాలిటీస్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా? ప్రీ కన్సెంట్ ఉండాలి అండ్ ప్రాపర్ ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయాలి. క్లియరా ఇది? నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే లీగల్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. లీగల్ ఆబ్జెక్ట్స్. సో మనం ఏదైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నామో అదంతా లీగల్ అయి ఉండాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కానీ లీగల్ థింగ్స్ కోసం కానీ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వకూడదు. సో మన ఇద్దరం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఎందుకు? ఐ విల్ సప్లై ద గన్స్ టు యూ. నేను మీకు గన్ సప్లై చేస్తానని కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాను. అంతా ఓకే, ప్రపోజల్ ఉంది, ఆఫర్ ఉంది, మీరు యాక్సెప్ట్ చేశారు, అగ్రిమెంట్, కన్సిడరేషన్, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ దే. బట్ కాకపోతే ఎన్ఫోర్సబుల్ బై లా లేదు బికాస్ దట్ ఈస్ నాట్ ఎ లీగల్ ఆబ్జెక్ట్. ఓన్లీ లీగల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలరు. ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్కి అయితే యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఓకేనా? అలాగే మనం ఏదైతే కాంట్రాక్టర్ రాసుకుంటున్నామో, ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఏదైతే రాసుకుంటున్నామో ఆ కాంట్రాక్ట్ ఎలా ఉండాలండి? సర్టైన్ ఉండాలి. సర్టైన్ అంటే క్లియర్గా ఉండాలి, నాట్ వేగ్. క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్ రాసుకున్నామో ఆ కాంట్రాక్ట్ అంతా కూడా క్లియర్గా ఉండాలి. క్లియర్గా అంటే నేను చెప్పాను, సో ఐ విల్ సెల్ యూ ఆయిల్, అయిపోయింది. నేను ఆయిల్ సేల్ చేస్తాను అన్నాను, అయిపోయింది. అది మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, మొత్తం కన్సిడరేషన్ ఒక 10 lakhs పే చేస్తారు, అయిపోయింది. బట్ అది కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. కాంట్రాక్ట్ ఎందుకు అవ్వస్తారంటే ఇక్కడ ఆయిల్ సేల్ చేస్తున్నాం అని చెప్పాం కానీ అసలు ఏం ఆయిల్ సేల్ చేస్తున్నారు, ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు, ఏ డేట్ని సేల్ చేస్తారు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా లేదు కదా. అప్పుడు అది ప్రాపర్ కాంట్రాక్ట్ ఎలా అవుతుంది? అవునా? ప్రాపర్ కాంట్రాక్ట్ అవ్వదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనే చెప్పాను, నేను లైక్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా అంటే సర్టెనిటీ వచ్చేసరికి ఇట్ విల్ బి క్లియర్గా ఉండాలి. మనం ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నామో లాస్ట్ క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తాం, బ్లాక్ కార్, రెడ్ కార్. నేను చెప్పాను, మీకు వచ్చి చెప్పాను ఏమని, నేను కార్ సేల్ చేస్తున్నానని చెప్పాను, అయిపోయింది. నేనేంటి రెడ్ కలర్ కార్ అనుకుంటున్నాను, నేను రెడ్ కలర్ కార్ సేల్ చేద్దాం అనుకున్నాను. నేను కార్ సేల్ చేస్తున్నాను మీకు చెప్పిన వెంటనే మీరేమనుకున్నారంటే బ్లాక్ కలర్ కార్ సేల్ చేస్తున్నారు అనుకున్నారు. మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది, అగ్రిమెంట్ అంతా రాసుకున్నాం, సైన్స్ కూడా చేస్తాం. సైన్ చేసినప్పుడు నేను ఇంకా కార్ తీసుకొచ్చి పెట్టేశాను అక్కడ. ఇది రెడ్ కలర్ కార్ తీసుకొచ్చాను. మీరు అడిగారు, సార్ అదేంటి బ్లాక్ కలర్ కార్ ఏది అన్నారు.
అదేంటి నేను రెడ్ కలర్ కార్ కదా సెల్ చేద్దాం అనుకుంది అంటే, అదేంటి సార్ నేను బ్లాక్ కలర్ కార్ అనుకున్నాను అని మీరు చెప్తున్నారు. అంటే అక్కడ ప్రాపర్ క్లారిటీ లేదు కదా, సర్టెనిటీ లేదు, ప్రాపర్ సర్టెనిటీ లేదు. సో దట్స్ వై అది కాంట్రాక్ట్ అవ్వదు. సో ఇద్దరం కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రెండు కూడా మన మన ఇంటెన్షన్స్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. నేను ఏదైతే అనుకుంటున్నానో అదే మీరు కూడా అనుకోవాలి. లైక్ ఇద్దరు కూడా సేమ్ సేమ్ థింగ్, సేమ్ మైండ్ సెట్లో ఉండాలి. అప్పుడే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఏంటండి అంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేశారంటే దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబుల్ బై లా అయ్యిందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. దట్స్ ఇట్, విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. కాంపిటెంట్ అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫైడ్ అయి ఉండాలి. దట్స్ ఇట్. సో చూడండి ఒకసారి, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అండి ఇవన్నీ, అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో బికాస్ ద మెయిన్ థింగ్స్ బేసిక్స్ ఇవన్నీ కూడా ఈ బేసిక్స్తో మాత్రమే మనకి నెక్స్ట్ చాప్టర్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. 30 మార్క్స్ చెప్పాను కదా, ఏం కాంట్రాక్ట్ అంటే మనకి 30 మార్క్స్కి వస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రూమ్లో వాళ్ళు వింటున్నారా? చెక్ చేస్తూ ఉండండి, 1 minute. ఓకే, ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. రూమ్లో వాళ్ళు వింటున్నారా? ఎస్. ఇప్పుడు చాట్ బాక్స్లో కూడా ఏదోటి థమ్స్ అలా పంపిస్తూ ఉండండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని చెప్పినట్టు. ఓకేనా? దెన్ లైక్ మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఉంటుంది. సో ఫర్ మీ ఆల్సో లైక్ యువర్ లిజనింగ్ అటెంటివ్గా ఉన్నారని తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? చాట్ బాక్స్ యూస్ చేయండి, చాట్ చేసుకుంటూ ఉండండి. మీ చాట్ బాక్స్లో మీ చాట్ బాక్స్లో ఏ మెసేజ్ పెట్టినా కానీ నేను ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటానండి. ఓకేనా? హలో సార్, చెప్పండి. ఒక్క పంపిస్తాను. ఓకేనా? క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ టిల్ నౌ. సార్ చూద్దాం ఎవరికి డిస్కస్ చేసినవి.
ఇంకా ఎస్టర్డే క్లాస్లో ఇంకో కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాం మనం, గుర్తుందా? డిస్కస్ చేసాం. చూడండి, అగ్రిమెంట్ చదివాం మనం. అగ్రిమెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో డెఫినేషన్లో ఏమేమి వస్తాయో డిస్కస్ చేసాం. అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎన్ఫోర్సబుల్ బై లా అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఆ తర్వాత డిఫరెన్సెస్ కూడా చెక్ చేసామా, అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్సెస్ చూసామా. అగ్రిమెంట్ వేరు, కాంట్రాక్ట్ వేరు. సో అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్సెస్ చెక్ చేసాం. ఆ తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే సెక్షన్ నెంబర్ 10లో మనకి ఏం చెప్పారు, అగ్రిమెంట్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, లాఫుల్ కన్సిడరేషన్, లీగల్ ఆబ్జెక్ట్స్ సో నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్, టూ పార్టీస్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, లీగల్ ఫార్మాలిటీస్, సర్టనిటీ, పాసిబిలిటీ, ఇవన్నీ చూసాం మనం. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉండాలి టు బికమ్ ద ఎసెన్షియల్ లైక్ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే. అండ్ సెక్షన్ 10 కంప్లీట్ అయిపోయింది. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్స్ రిలేటెడ్గా మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. టూ పార్టీస్ అంటే ఏంటి, క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత అదర్ ఫార్మాలిటీస్ ఏముంటాయి, సో అలాగే సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద అగ్రిమెంట్ అంటే ఏంటి, సో ఇలా కొన్ని ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి అండ్ విత్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. అవునా. కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఏముండాలి, మేజర్ అయి ఉండాలి, సౌండ్ మెంట్ అయి ఉండాలి అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. సో వాటి రిలేటెడ్గా మేజర్ అంటే ఏంటి, సౌండ్ మైండ్ అంటే ఏంటి, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటే ఏంటి అనేది ఇక్కడ క్వాలిఫికేషన్స్లో చెప్పారు. ఓకేనా. ఆ తర్వాత కన్సిడరేషన్. నెక్స్ట్ లాస్ట్ వీ స్టార్టెడ్ విత్ ద కన్సిడరేషన్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసింది ఏంటండి, కన్సిడరేషన్. ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ది క్విడ్ ప్రో క్యూ. ఏమంటాం దీన్ని, చదవండి. క్విడ్ క్విడ్ ప్రో క్యూ. కన్సిడరేషన్ మనం ఏమంటాం, క్విడ్ ప్రో క్యూ. ఓకేనా. సో లాటిన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా. సో మనకి ఏంటంటే ఒక టైంలో ఆ లాంగ్వేజ్ని బేస్ అంటే కన్సిడరేషన్ అనేది మనకి ఆ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చారు. సో దట్స్ వై మనం లైక్ దాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం అంటే క్విడ్ ప్రో క్యూ అంటాం. క్విడ్ ప్రో క్యూ అంటే ఏంటంటే సంథింగ్ ఇన్ రిటర్న్. లైక్ అల్టిమేట్గా నేను ఇప్పుడు మొబైల్ సేల్ చేస్తుంటే మీరు ఇన్ రిటర్న్ ఏమి ఇస్తున్నారు, సో ఏమి ఇస్తున్నారు, లైక్ క్యాష్ ఇస్తున్నారు అనుకోండి. క్యాష్ అనేది నాకేంటి కన్సిడరేషన్, మీకు కన్సిడరేషన్ ఏంటి, మొబైల్ ఫోన్ ఇస్ ద కన్సిడరేషన్ ఫర్ యూ. సో సంథింగ్ ఇన్ రిటర్న్, మీరు క్యాష్ ఇస్తున్నందుకు మీకు రిటర్న్ ఏమొస్తుంది, నేను మొబైల్ ఇస్తున్నందుకు నాకు రిటర్న్ ఏమొస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఇన్ రిటర్న్. వాల్యుబుల్ కన్సిడరేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లా may consist either in some right, interest, profit or benefit accruing to one party or some forbearance, detriment, loss or responsibility given, suffered or undertaken by the other. ఓకేనా. సో ఇవన్నీ మనం చూసామండి. సో లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. ద కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్. సో రెండు కూడా లాఫుల్ అయి ఉండాలి. సో సెక్షన్ నెంబర్ 23 చూడండి. సెక్షన్ నెంబర్ 23 స్టేట్స్ దట్ consideration or object is not lawful if it is prohibited by law or is if such would be defeat the provisions of law if it is fraudulent or involves injury to the person or property of the another or court regards it as an immoral or opposite to public policy. Example 4 చూడండి. A promises to drop prosecution instituted against B for robbery and B promises to restore the value of the things taken. The agreement is void as it is object is unlawful. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, ఏ అనే పర్సన్. అతను ఏంటండి అంటే సంథింగ్ ఒక ఆఫీసర్ అనుకోండి, పోలీస్ ఆఫీసర్ అనుకోండి. అయితే ఒక బి అని ఇంకొక పర్సన్ ఉన్నారు. బి ఏం చేశారండి అంటే ఒక రాబరీ చేశారు, దొంగతనం చేశారు, కొన్ని ఆబ్జెక్ట్స్ అన్ని దొంగతనం చేశారు. సో అవన్నీ దొంగతనం చేసినప్పుడు అతను పట్టుకున్నారు, దొంగతనం చేసినప్పుడు అతను పట్టేసుకున్నారు. ఇప్పుడు పట్టేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అతను ఏం చేయాలి, అతని మీద కేసు ఫైల్ చేయాలి. కరెక్టా. సో కేసు ఫైల్ చేసేసి అతన్ని కోర్టుకు తీసుకెళ్ళాలి. బట్ ఇతను పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు, సో అతను అడిగితే ఆ రాబర్ ఏం చెప్పారండి అంటే, సో నేను ఏదైతే తీసుకున్నానో అవన్నీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. రిటర్న్ ఇస్తానంటే ఇతను పోలీస్ ఆఫీసర్ ఏమన్నారంటే, ఓకే అయితే నీ మీద ఉన్న కేసు అంతా కూడా నేను క్లోజ్ చేసేస్తాను, సో నాకు అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు. అది లాఫుల్ ఆబ్జెక్టా? కాదు కదా. సో అతను రిటర్న్ చేసినా కానీ లేదా ఏదైతే రాబరీ చేశారో అవన్నీ మళ్ళీ ఒరిజినల్ పర్సన్కి ఇచ్చేస్తానని చెప్పారు. ఇస్తామని చెప్పినా కానీ ఫస్ట్ అతను రాబరీ చేశారు లేదా, రాబరీ చేశారు కాబట్టి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాజ్ పర్ లా మీరు ఏం చేయాలి అది చేయాలి. లైక్ యూ నీడ్ టు ఫైల్ ద కేస్ ఆన్ హిమ్ అండ్ యూ నీడ్ టు టేక్ హిమ్ టు ద కోర్ట్.
అంతేగాని అతను ఇచ్చే అమౌంట్ అంతా మళ్ళీ లైక్ ఏదైతే అతను రాబరీ చేశారో అదంతా రిటర్న్ చేసేస్తున్నారు కదా అని అతను వదిలేయకూడదు. బికాజ్ అలా వదిలేసారంటే మీరేం చేసినట్టు మన లాని కాంట్రాడిక్ట్ చేసినట్టే. మనకి ఏదైతే ఆల్రెడీ లా ఉందో, ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో, ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లైక్ వాటికి ఎగెనిస్ట్‌గా వెళ్ళినట్టే కదా! దట్స్ వై లాఫుల్ ఆబ్జెక్ట్స్ ఉండాలి అని చెప్పాం మనం. సో దట్స్ ఇట్ అండి. ఇక నెక్స్ట్ మనకు వచ్చేదంతా కూడా టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో విల్ డిస్కస్ లేటర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్. చెప్పండి, ఇక్కడ వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ క్లియర్‌గా ఉన్నారా? ఎనీ డౌట్స్? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్? అర్థమవుతున్నాయా? సో ఒక కాన్సెప్ట్ని మల్టిపుల్ వేస్లో డిస్కస్ చేస్తున్నాం, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తున్నాం. సో యూ మస్ట్ టు అండర్స్టాండ్. కంపల్సరీగా అర్థం అవ్వాలి, అర్థం అవుతుంది కూడా. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది యాజ్ టీజ్గా మీరు ఫాలో అయిపోతూ ఉన్నారంటే దట్స్ ఇట్ అండి. ఇక మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలరు ఎగ్జామ్. ఓకేనా? మన మెటీరియల్ ఏదైతే ఉందో, మన మెటీరియల్లో మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చామో, ఏదైతే కాన్సెప్ట్స్ ఇచ్చామో, దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ అంతే. ఇక మీకు దీనికంటే ఇంక ఎక్స్ట్రా ఒక్క క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళదు. అవుతుందా? సో యూ విల్ గెట్ ఫర్ షూర్ ఫ్రమ్ దిస్. దట్స్ వై మనం క్లాసెస్ ఏదైతే చెప్తున్నామో అవి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండండి. ఎక్కడైనా డౌట్ వస్తే అడుగుతూ ఉండండి. అండ్ ఎప్పటికప్పటికి మీరు కూడా రివైజ్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్. అలా చేసుకుంటూ వెళ్ళారండి చాలు. సో టోటల్ లాలో యూ విల్ గెట్ ద బెస్ట్ మార్క్స్. ఓకేనా? దట్స్ ఇట్. వీ హ్యావ్ ద వీ హ్యావ్ అనదర్ సెషన్ ఆల్సో ఆఫ్టర్నూన్. మనకి ఇంకో సెషన్ ఉంది. సో విల్ మీట్ దే. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.